మంచిది. ఈ సమయంలో చూడండి, బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటగా చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకరు బిగ్గరగా చదవండి. చదువుతుండగా మిగిలిన వారు శ్రద్ధ కలిగి ఆలోచించండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, నేను ఒక ద్రాక్షావల్లిని, మీరు కొన్ని తీగలు. మీరు నాకు అంటుకట్టుకొని ఉంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. మీరు కనుక ద్రాక్షావల్లి అనబడుతున్న నన్ను వదిలేసి గనక వేరుగా జీవించాలని మీకు తలంపు వచ్చినా, వేరుగా జీవించాలని మీరు ఆశపడినా, ఒకవేళ మీరు వేరుగా జీవించారనుకోండి, మీరు ఏమీ కూడా చేయలేరు. నాకు వేరుగా జీవించి మీరేమీ చేయలేరు. ఇది ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట. ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభువారే మాట్లాడుతున్నారు స్వయంగా. ఒక ద్రాక్ష చెట్టుని మీరు చూసినట్లయితే, ఆ ద్రాక్ష చెట్టుకి కొన్ని కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకి కొన్ని ఆకులు ఉంటాయి, ఆ కొమ్మలు కొన్ని ఫలాలు ఇస్తాయి. ఆ కొమ్మలకి ఆకులు మలవాలన్నా, ఆ కొమ్మలకి లేదా తీగలకి ఫలము ఫలించాలన్నా మొట్టమొదటిగా అవి వేటితో సంబంధం కలిగి ఉండాలి? ఆ యొక్క చెట్టుతో అవి సంబంధం కలిగి ఉండాలి. నాకు ఆకులు వచ్చాయి పెద్దగా, నేను పెద్ద కొమ్మనైపోయాను, నేను బహుగా ఫలించాను, ఇక నాకు చెట్టుతో పని లేదని అవి అనుకుంటే గనక కొంతకాలానికి అవి ఎండిపోతాయి. ఆకులు ఎండిపోతాయి, కొమ్మలు ఎండిపోతాయి, ఫలములు రాలిపోతాయి, అభివృద్ధి ఏమాత్రం కూడా వాటి జీవితంలో అవి చూడలేవు. అందుకనే ప్రభువు దానిని ఉపమాన రీతిగా చెప్తూ ఇలాగునంటున్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. మీరు నాతో అంటుకట్టుకుని జీవిస్తేనే మీరు ఫలిస్తారు. మీ ఆకులు గోడ మీదకి వెక్కి ప్రాకుతాయి, మీ కొమ్మలు దృఢంగా ఉంటాయి, మీ ఫలం బహుగా ఫలిస్తుంది. ఇలాగునా కాదు, నాకు ప్రార్థన తెలిసింది, నాకు వాక్యము తెలిసింది, నేను పాడగలుగుతున్నాను, నేను క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తున్నాను కనుక ఇక నాకు సేవకునితో పని లేదు, ఇప్పుడు ఇక మందిరముతో పని లేదు, ఇప్పటికి ఆరాధనతో పని లేదు, నేను ఇంట్లోనే కూర్చొని చేయగలుగుతాను, నా హృదయంలో కూడా చేసుకోగలుగుతానని నువ్వు అనుకుంటే గనక నీవు దేవునితోనూ, మందిరములతోనూ, సేవకునితోనూ, ఆత్మీయులతోనూ ఆ యొక్క సంబంధాన్ని నీవు తెంచుకున్నవాడు అవుతావు. అప్పుడు నువ్వేమవుతావు? వేరుగా ఉండి ఏమీ కూడా నీవు చేయలేవు. ఏమండి? వేరుగా ఉండి ఎవరు కూడా ఏమీ చేయలేరు. నువ్వు దేవునితో సహవాసం చేయాలి, నిత్యము సేవకునితో సహవాసం చేయాలి, తోటి ఆత్మీయులతో సహవాసం చేయాలి. అప్పుడు నీ విశ్వాసపు యాత్రలో నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో తలపబడి ఎదుగుతూ ఉన్నావో, అప్పుడు నీ యొక్క కొమ్మలు వ్యాపింపబడతాయి, నీ యొక్క ఆకులు విస్తారంగా ఉంటాయి, నీ యొక్క ఫలము బహుగా ఫలించి అభివృద్ధి పొందుతుంది. ఎవరితో ఉన్నంత కాలము? సేవకునితోనూ, దేవునితోనూ, తోటి ఆత్మీయులతో ఉన్నంత కాలము. ఇక నాకు అన్నీ తెలిసాయి కదా అని చెప్పేసి వీరిని విడిచిపెట్టి గనక మనం నీవు నేను గనక వేరుగా జీవించాలని ఒకవేళ అనుకుంటే ఏమవుతుంది? వేరుగా ఉండి ఏమీ కూడా చేయలేరు. కొంతమంది భక్తులను చూపించాలని ఈ సమయంలో నేను ఆశపడుతున్నాను. ఒక ముగ్గురు భక్తులేమో ప్రభువుని ఎరిగారు. ప్రభువుని ఎరిగి మాకు అన్నీ తెలుసు అనుకొని విడిపోయి కొన్ని కోల్పోయారు. ఇంకొక ముగ్గురు భక్తులేమో వారికి అసలు ప్రభువు తెలియదు. లోకాన్ని ప్రేమించిన వీళ్ళు నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత ఇక ఆయనతో అంటుకట్టుకొని పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథాల నుంచి ఒక్కొక్క వ్యక్తిగా నేను 6 వ్యక్తులను పరిచయం చేస్తాను సమయ అనుకూలంగా. ఒక ముగ్గురు వ్యక్తులేమో దేవుని ఎరిగి ఆయనకి వేరుగా జీవించాలని వారి యొక్క జీవితంలో కొన్నిటిని కోల్పోయారు. ఇంకొక ముగ్గురేమో దేవుడు అసలు తెలియదు,
కానీ నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత, ఆయనతో సహవాసాన్ని పెంచుకున్న తర్వాత, ఆయన నుంచి మేలును పొందుకున్న తర్వాత ఇక దేవుణ్ణి అన్నిటికీ కూడా విడిచిపెట్టకుండా ఆయన ఇవ్వబోతున్న పరలోక రాజ్యానికి వారు చేర్చబడ్డారు. చూడండి, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం నుంచి మొట్టమొదటి వ్యక్తిని పరిచయం చేస్తాను. బైబిల్ గ్రంథం నుంచి చూడండి, ఆదికాండ పుస్తకము 13వ అధ్యాయము. ఆదికాండ పుస్తకము 13వ అధ్యాయము 9వ వచనం ఒకరు బిగ్గరగా చదవండి. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇక్కడ అబ్రహాము చెబుతున్నాడు లోతుతో, లోతు, ఇప్పటి వరకు నేను పోషించాను, ఇప్పటి వరకు నీ బాగోగులు నేను చూశాను, నీకేం కావాలన్నా కానీ నేనే కొనిపెట్టాను, నీకేది అవసరమైనా కానీ నేనే తీర్చాను. ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయిపోయావు, నీకు ఒక అవగాహన వచ్చింది, నీకు ఒక సంపద వచ్చింది, నీకు భార్యా బిడ్డలు ఉన్నారు, నీకు దాసీదాసులు ఉన్నారు, ఇప్పుడు నువ్వు వేరుగా వెళ్ళి జీవించు బాబు అన్నప్పుడు ఇతడేమనాలి? అయ్యా, ఇప్పటి వరకు నన్ను పోషించావు, ప్రతి సమస్యలు నన్ను విడిపించావు, నీవు నాకు తండ్రిగా ఉన్నావు, నాకు సేవకుడిగా ఉన్నావు, నేను వేరుగా జీవించి నేనేం చేయగలుగున్నాయా? ఏది ఉన్నా లేకున్నా నా బ్రతుకు అంతము వరకు నీతోనే ఉంటానయ్యా అని తన యొక్క సేవకుడితో అతడు చెప్పాలి. నేను అంటాను ఇలాగున, తన యొక్క మనసులో ఇంతకు ముందే అతడు అనుకుని ఉండొచ్చు, బహుశా నన్ను సేవకుడు ఎప్పుడైతే ఇక్కడ నుంచి పంపిస్తాడో, నన్ను సేవకుడు ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్తాడో తక్షణమే నేను వెళ్ళిపోవాలని అతని మనసులో అతడు అనుకున్నాడేమో. బహుశా సేవకుడు అనబడుతున్న అబ్రహాము ఎప్పుడైతే చెప్పాడో, తండ్రి అనబడుతున్న అబ్రహాము ఎప్పుడైతే చెప్పాడో, తక్షణమే అతడు ఏం చేశాడు? ఆ సొదొమ గొమొర్రా అనబడుతున్న పాపపు పట్టణం వైపు తన కన్నులెత్తుకొని చూసి అతడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అతడు? సొదొమ గొమొర్రా అనే పాపపు పట్టణానికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధమైన స్థలానికి కాదు, దేవుని మందిరానికి కాదు, పాపపు పట్టణానికి వెళ్ళిపోయాడు. పాపపు స్థితిలో అతడికి వెళ్ళిపోయాడు. అటువంటి పాపపు పట్టణానికి వెళ్ళిపోయిన ఇతని యొక్క బ్రతుకు ఏమైపోయిందో తెలుసా? దేవుడు ఆ పట్టణాన్ని శపించాడు కాబట్టి, దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు కాబట్టి ఏం చేశాడంటే, వారిని అందరినీ కూడా అబ్రహాం ప్రార్థన బట్టి రక్షించాలనుకున్న దేవుడు ఇక లోకాశలకి మునిగిపోయిన లోతు భార్య లోక తలంపుల్ని ఆలోచిస్తూ తన మదిలో మొదలుకుంటూ ఆమె వెనుక చూసిన కారణాన్ని బట్టి ఏమైపోయిందంటే ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఎందుకు ఉప్పు స్తంభంగా మార్చబడింది? లోకాశలకు లోనైపోయింది ఈమె. అప్పుడే అబ్రహాం చెప్పినప్పుడే ఈ లోతు తన కుటుంబాన్ని సొదొమ గొమొర్రా అనబడుతున్న పాపపు పట్టణానికి తీసుకువెళ్ళకపోతే ఆ లోతు భార్య ఇప్పుడు బ్రతికి ఉండేది కదా. నేను అంటున్నాను, తండ్రికి లేదా సేవకునికి వేరే జీవించాలనుకుంటే మన బ్రతుకులు ఎలాగ మార్చబడతాయంటే పాపపు స్థితిలోకి మన బ్రతుకులు మార్చబడతాయి. మన బ్రతుకులు పాపపు స్థితిలో కాకుండా పరిశుద్ధమైన స్థితిలోకి అడుగు పెట్టాలంటే నీవు నేను మందిరముతోను, నీవు నేను ఆత్మీయులతోను, నీవు నేను సేవకులతోను, నీవు నేను సజీవుడైన యేసయ్యతోను, ద్రాక్షావల్లి అనబడుతున్న యేసయ్యతోను నిత్యము మనము అంటుకట్టుకొని మన బ్రతుకును మనము జీవించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకవేళ అలా కాకుండా మనకు అన్నీ తెలుసని ఒకవేళ మనం కనుక వేరుగా జీవించాలనుకుని ఒకవేళ మనం అనుకుంటే ఏమవుతుందట? పాపపు స్థితిలోకి మనము చేరిపోయే అవకాశము ఎంతైనా ఉంది. ఇప్పటికే అనేకమైన కారణములు దేవుడి రాకడానికి సూచిస్తున్నాయి. ఇంకా అనేకమైన కారణములు దుష్టుడి యొక్క పతనాన్ని సూచిస్తున్నాయి. దుష్టుడు వాడికి సమయం లేదని ఎవరిని మిరుగుదావా అని చెప్పి వాడు చూస్తున్న ఈ సమయంలో మనము గనక వేరుగా జీవించే గనక దుష్టుడు చొచ్చుకొని మన యొక్క జీవితాన్ని పాపపు స్థితిలోకి తీసుకెళ్లే అవకాశం ఎంతైనా ఉన్నది. అందుకనే ఆయనకి వేరే మనము ఏమి చేయలేము. రెండో వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను. బైబిల్ గ్రంథం నుంచి చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. లూకా సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును కానీ ఎవడను వానికి ఏమీ ఇవ్వలేదు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఈ వాక్యాన్ని బట్టి
చిన్న కుమారుని బట్టి. ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు పనులు చేస్తూ తన తండ్రి ఇంటనే ఉంటున్నాడు. ఈ చిన్న కుమారుడికి లోకం మీద ఆశ పుట్టి తన ఆస్తిలో, తండ్రి ఆస్తిలో సగం పంచమని ఎంతో రోషముతో తను ఏం చేశాడంటే తన తండ్రిని శోధించి మరి కొంత ఆస్తిని తీసుకెళ్ళిపోయి ఎక్కడో వ్యాపారం పెట్టుకుని ఏదో చేసి ఏదో మరి సంపదను ఇంకా పెంచుతామని ఆశ కలిగి వెళ్ళిన ఈ చిన్న కుమారుడికి కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యారు. ఎవరో తెలియని వ్యక్తులు పరిచయం అయ్యారు. ఎవరో తెలియని స్త్రీలు పరిచయం అయ్యారు. వారి యొక్క వ్యామోహంలో పడిపోయి తనకున్న ఆస్తి మొత్తం కూడా ఖర్చు పెట్టి తను ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చాడు తెలుసా? ఒక పూట అన్నం కూడా తినలేని పరిస్థితికి అతడు వచ్చాడు. అంతేనా? మనుషులు కాదు, పందులు తింటున్న పొట్టు దగ్గరికి వెళ్ళి వాటిని ప్రాలతోలి ఆ పొట్టును కూడా తినడానికి అతడు వెనుక తీయలేదు. ఎందుకు అంత అవమానకరమైన జీవితానికి అతను వెళ్ళిపోయాడు? ఎందుకు అటువంటి అవమానకరమైన పరిస్థితి అతను వచ్చింది? ఎందుకో చెప్పనా? తన తండ్రి ఇంట ఉన్నప్పుడు అనేక మంది దాసీలకి గొప్ప ఆహారం కలదు. బంగారము, మంచి వస్త్రము, ఉంగరము, కాళ్ళకు మంచి చెప్పులు నాకు ఉండి నన్ను ఎందరో గౌరవించేవాళ్ళు. నేను ఈ తండ్రికి పరలోకానికి విరుద్ధంగా పాపము చేశాను కనుక నాకు ఈ స్థితి వచ్చిందని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, నేను ఏమంటున్నానంటే ఈ మాటను బట్టి తండ్రిని గనక విడిచి మనం వేరుగా జీవించాలనుకుంటే, రెండోదిగా ఆయనకి వేరుగా జీవించాలనుకుంటే మనం ఏమి చేయలేము. రెండోదిగా ఏమవుతుంది తెలుసా? మన బ్రతుకు అవమానకరమైన బ్రతుకుగా మార్చబడుతుంది. మొట్టమొదటిదేమో పాపపు స్థితిలోకి మన బ్రతుకు చేరిపోతుంది. రెండోదిగా ఏమో అవమానకరమైన స్థితిలోకి మన బ్రతుకు మార్చబడుతుంది. మొట్టమొదటిగా పాప స్థితిలోకి పోకుండా ఉండాలన్నా, రెండోదిగా అవమానకరమైన స్థితిలోకి మనం మార్చబడకుండా ఉండాలన్నా ఏమి చేయాలి? మనము ద్రాక్షావల్లి అనబడుతున్న యేసయ్యతో నిత్యము కూడా అంటుకట్టుకునే జీవించాలి. ఏ మాత్రం వేరుగా జీవించాలని నీవు నేను అనుకున్నామా, మనము పాపపు స్థితిలో పడిపోయే అవకాశము ఉన్నది. రెండోది, అవమానకరమైన బ్రతికే అవకాశం కూడా ఉన్నది. అవమానకరమైన బ్రతుకు ఒకవేళ బ్రతికేమనుకోండి, ఇరుగు పొరుగు వారు చూసి హేళన చేస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు. దీనివల్ల ఎవరికి అవమానము? తండ్రికి అవమానము, అనగా యేసయ్యకి అవమానం. ఇటువంటి పరిస్థితుల్లో మనము రాకూడదు. మూడో వ్యక్తిని పరిచయం చేస్తున్న బైబిల్ గ్రంథం నుంచి చూడండి. ఇతడు కూడా దేవుని ఎరిగిన వ్యక్తి. అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిను. ఏమండి, ఇది దేవునికి అవమానకరమా, మహిమకరమా అంటారా? అవమానకరం. ఎందుకు చెప్పమంటారా? ఈ యోధ అనబడుతున్న ఈ వ్యక్తి 12 మందిలో ఒక శిష్యుడు. దేవుడు ఎక్కడైతే వాక్యము ఇతరులకు బోధిస్తున్నాడో, దేవుడు ఎవరినైతే స్వస్థపరుస్తున్నాడు, దేవుడు ఎవరైతే చనిపోయి ఉన్నవారిని బ్రతికిస్తూ ఉన్నాడు, దేవుడు ఆ యొక్క ప్రాంతంలో తిరిగి ఎవరికైతే సువార్త బోధిస్తున్నాడో, దేవుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడ ఇతడు కూడా ఉన్న వ్యక్తి. కానీ ఇతడు ఏం చేశాడు? లోకములో ఉన్న ధనానికి ఆశపడిపోయి, లోకములో సిరి సంపద లేదో సంపాదించుకొని తన యొక్క జీవనాన్ని ఇంకా పెంపొందించుకోవాలని ఆశపడి సజీవుడైన యేసయ్య యొక్క సంబంధాన్ని తెంచుకొని ఆయనతో ఏమైపోయాడు తెలుసా? లాస్ట్కి తన ఊరేసుకొని తను చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఊరేసుకున్న తర్వాత, ఊరేసుకున్నప్పుడు బహుశా ఈ మెడ, ఈ యొక్క శరీరము మొత్తం కూడా కలిసి ఉండాలి. కానీ ఏమైపోయింది తెలుసా? ఈ తాడుతో సహా ఈ మెడ ఏమో చెట్టుకు అలాగనే ఉండిపోయింది. బరువు ఎక్కిపోయిన ఈ శరీరం ఏమో క్రింద పడిపోయింది. క్రింద పడిపోయి అలాగుందా? క్రింద ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయి మీద ఈ శరీరం పడిపోయి, ఈ శరీరం అనబడుతున్న ఈ పొట్ట ఏమైపోయిందట? బ్రద్దలైపోయి పేగులతో సహా చీల్చబడి ఏమండి వచ్చేసి బయటికి మరణించాడు. చూసారా?
ఎంత హీనమైన స్థితో, ఎంత ఘోరమైన స్థితో, ఘోరంగా చనిపోయాడండి. అంత ఘోరముగా, అంత హీనముగా చనిపోవడానికి గల కారణం ఏంటి? తండ్రికి సేవకుని యేసయ్యకు అతడు వేరుగా జీవించాడు. దేవుని మందిరంలో ఉన్న వ్యక్తే, యేసయ్యతో ఉన్న వ్యక్తే, దేవుని వాక్యాన్ని నిత్యము వింటున్న వ్యక్తే, కానీ మార్పు లేదు. ఎవరికైనా ప్రార్థన చేయాలా, వాళ్ళలో కూడా విన్న వ్యక్తే. దెయ్యాలు వెలగొట్టాలా, వాళ్ళలో కూడా ఉన్న వ్యక్తే. అయినా కానీ ఇతడు లోకంలో ఉన్న ధనానికి ఆశపడి చివరికి ఇతని బ్రతుకుని ఏం చేసుకున్నాడు? హీనమైన బ్రతుకుగా, అనగా ఘోరంగా చనిపోయే స్థితికి ఇతడు మార్చబడ్డాడు. నీవు నేను కూడా అన్నీ తెలిసిండి కూడా యేసయ్యకు, సేవకునికి, మందిరానికి, తోటి ఆత్మీయులకి సత్సంబంధం లేకుండా, సమాధానం ఏమీ లేకుండా జీవించాలని వేరుగా నీవు నేను ఒకవేళ అనుకున్నాం అనుకోండి, మొట్టమొదటిగా ఏమవుతుందట? పాపపు స్థితిలోనికి మనం పోయే అవకాశము ఉన్నది మొట్టమొదటిగా. రెండోదికి ఏమవుతుంది? అవమానకరమైన బ్రతుకు బ్రతకాల్సి వస్తుంది. మూడోదికి ఏమవుతుంది? ఘోరమైన జీవితం, అంటే ప్రాణాన్ని కోల్పోయే స్థితిలోకి మనము వస్తాము. వీరు ముగ్గురు కూడా దేవుని ఎరిగిన వ్యక్తులు. వీరు వారి యొక్క జీవితంలో ఆత్మీయ స్థితిలో కొన్ని కోల్పోయారు. ఇంకో ముగ్గురిని పరిచయం చేస్తాను నేను. వారి ముగ్గురేమో దేవుడు తెలియదు, ఆరాధన తెలియదు, ప్రార్థన తెలియదు, కానీ తెలుసుకున్న నాట నుంచి, మేలు పొందిన నాట నుంచి, ఆశీర్వాదం పొందుకున్న నాట నుంచి ఇక దేవుణ్ణి ఎన్నటికీ విడిచిపెట్టకుండా వారు ఆ ద్రాక్షవల్లి అనబడుతున్న యేసయ్యతో అంటుకట్టుకోబడి వారి యొక్క స్థితిని పరలోక రాజ్యంలోనికి చేరేంత వరకు కూడా వారు కాపాడుకున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, వారు ముగ్గురు కూడా నేను చూపిస్తాను బైబిల్ గ్రంథం నుంచి. మొట్టమొదటి వ్యక్తిగా హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరు? రాహాబు అనబడుతున్న వేశ్య. చూసారా? వేశ్య అంటే నిజమైన దేవుడు తెలియని వేశ్య, పాపపు జీవితంలో ఉన్న వేశ్య. ఈమె వృత్తి ఏమిటి? వేశ్య పని చేసుకుంటూ తన జీవితాన్ని జీవిస్తున్న ఈ రాహాబు ఈమె సేవకులను చేర్చుకొని, లేదా వేగుల వారిని చేర్చుకొనట దేవుని యొక్క సువార్తను విని మారు మనసు పొంది నిజమైన దేవుని తెలుసుకొని, నిజమైన దేవునికి ఆమె భయపడి ఇక ఎన్నడూ కూడా వెనుతిరగక ఆమె రక్షణ పొందటమే కాదు, ఆమె నశించిపోవటమే కాదు, తన ఇంటి వారిని కూడా ఆమె కాపాడుకుంది. ఈనాటి పరిస్థితుల్లో మనం కూడా ఒకప్పుడు పాపం స్థితిలో బ్రతికిన వాళ్ళమే. పిల్లవాడు మొదలుకొని యవన స్థితిలో, నడిప్రాయ స్థితిలో, వృద్ధాప్యంలో, ఏ దశలోనైనా కానీ మనము పాపము చేయకుండా లేము. మానవులుగా పుట్టిన మనము ఏదో విధము చేత పాపము చేసిన వారమే, నేను కాదన్ను. కానీ నిజమైన దేవుని తెలుసుకున్న మనము, నిజమైన ఆరాధన తెలుసుకున్న మనము, నిజమైన వాక్యపు వెలుగులో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన బ్రతుకును గనక సరిచేసుకొని, మార్చుకొని, ఆ దేవుడితో అంటుకట్టుకొని, ఆ సేవకునితో అంటుకట్టుకొని, తోటి ఆత్మీయులతో అంటుకట్టుకొని, నిత్యము దేవుని మందిరాన్ని విడవక మందిరాన్ని అంటుకట్టుకొని గనక ఈ లోకపు యాత్రలో, ఈ లోకపు ఆ విశ్వాసపు యాత్రలో గనక మనము ముందుకు సాగిపోగలిగితే ఏమవుతుంది తెలుసా? నిన్ను నీవు రక్షించుకున్న దానివి, రక్షించుకున్న వాడివే కాక నీ ఇరుగు పొరుగు వారిని, నీ కుటుంబ సభ్యులను కూడా నీవు రక్షించిన వాడివి, రక్షించిన దానివై ఉంటావు. అంత మాత్రమేనా? పరలోక రాజ్యాన్ని కూడా నీవు స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. రెండో వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను చూడండి. వేరుగా జీవించిన వీరు దేవునితో అంటుకట్టుకున్నారు. కొందరేమో దేవునితో అంటుకట్టుకొని ఉండి అనేకమైన మేలులు పొందుకొని వారు విడిగా జీవించి వారి జీవితంలో ఆత్మీయాత్రలో కోల్పోయిన స్థితిలో ఉన్నారు. వీరు దేవుడిని ఎరగరు, ఆరాధన ఎరగరు, ప్రార్థన ఎరగరు. కానీ వీరేమైపోయారు? దేవుడితో అంటుకట్టుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. రెండో వ్యక్తిని పరిచయం చేస్తున్న బైబిల్ గ్రంథం నుంచి చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనములు.
రూతు గ్రంథము 1వ అధ్యాయము 16, 17 వచనాలు చదవండి. నా వెంబడి రావద్దనియు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి చెందిన చోటనే నేను కూడా మృతి చెందుదును. నీవు ప్రాతి పెట్టిన చోటనే నేను కూడా ప్రాతి పెట్టబడిదును. మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను వేరు చేయదు అని చెప్పేసి ఈ రూతు మాట్లాడుతుంది. మీకు ఒకటి తెలుసా? ఈ రూతు ఎవరు? మోయాబీరాలు. మోయాబీరాలు ఎవరు? మోయాబీలు విగ్రహ సంబంధమైన వారు, విగ్రహాలను పూజించేవారు, ఈ దేవుని ఎరగని వారు. నిజ దేవుడైన యేసయ్య తెలియదు వీళ్ళకి. ఆ యొక్క పరిస్థితుల నుంచి వచ్చిన ఈ మోయాబీరాలను పడుతున్న రూతు ఇప్పుడు ఏమంటుంది? నిజమైన దేవుని నేను తెలుసుకున్నాను, ఇక నిజమైన దేవుడితో నేను సహవాసం చేస్తాను, నిజమైన ఆరాధనలో నేను నిలిచి ఉంటాను అని మాట్లాడుతాను. ఇప్పుడు ఏమేమైంది తెలుసా? నిజమైన దేవుణ్ణి ఆమె తెలుసుకొని నిజమైన దేవునితో అంటకట్టబడి ఈమె ఏమైపోయిందంటే పరలోక రాజ్యాన్ని ఈమె కూడా స్వతంత్రించుకున్న వ్యక్తిగా కనపడుతుంది. యేసయ్య యొక్క వంశావళి పట్టికలో మనం చూసినట్లయితే రాహాబు అనే వేశ్య కనపడుతుంది, ఈ రూతు కూడా మనకి కనపడుతూ ఉంది. అంత ఆధిక్యత పొందుకోవడానికి కారణం ఏంటి? అంత యోగ్యతగా ఎంచబడడానికి కారణం ఏంటి? వేశ్య అనబడుతున్న ఆమె వేగుల వారం చేర్చుకొని స్వార్థ విని దేవుని యొక్క భయమును పొందుకొని ఆమె యొక్క మనసు మార్చుకొని తనతో పాటు తన కుటుంబాన్ని కాపాడుకుంది. అదేవిధంగా అంత మాత్రమే కాకుండా రెండో వ్యక్తి విగ్రహ సంబంధమైన ఆమె, విగ్రహారాధన నుంచి వచ్చిన ఆమె ఇప్పుడు ఏమైపోయింది? ఆమె నిజదేవుని తెలుసుకొని దేవుడితో అంటుకట్టబడి ఆమె బ్రతుకును మార్చుకొని పరలోక రాజ్యానికి ఆమె చేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. మూడో వ్యక్తిని కూడా నేను పరిచయం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి బైబిల్ గ్రంథం నుంచి మూడో వ్యక్తిని. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఏమండి? మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. దేవునికి స్తోత్రం. ఎవరికంట ఆయన మొదట కనబడింది? మగ్దలేని మరియకు కనబడ్డాడు. అనేక మంది 12 మంది శిష్యులు ఉన్నారు, దేవుడు తెలిసిన వ్యక్తులు ఉన్నారు. ఆయన కనబడతారని చెప్పాడు, ఆయన మరలా వస్తాడని చెప్పాడు. కానీ ఎవరు కూడా వేగిరపడి విశ్వాసం కలిగి రాలేదు. కానీ ఒక మగ్దలేని మరియ మాత్రమే దేవునితో అంటుకట్టుకుని జీవించడానికి, దేవుని యందు విశ్వాసం ఉంచి తృష్ణ కలిగి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె ఒకనొక దినమున 7 దెయ్యములు పెట్టి పీడింపబడుతున్నప్పుడు, బాధింపబడుతున్నప్పుడు, ఎంతో వేదన కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఏమండి? దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఆ 7 దెయ్యముల నుంచి ఆమెకి విడుదల దేవుడు కలిగించాడు. ఈ రోజున దేవుడు ద్వారా మనము మేలు పొందుకుంటే, దేవుడు ద్వారా మనం ఆశీర్వదింపబడితే ఆ మేలుకి ప్రతిగా మనం ఏం చేస్తుందో తెలుసా? దానికి కృతజ్ఞతలై మనము జీవించలేము. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? దానికి ప్రతిగా దేవుడితో సహవాసం విడవకుండా దేవుని యొక్క స్వార్థను ఆమె మోసుకొని పోయిన వ్యక్తిగా మనకు ఆమె కనపడుతుంది. ఏమండి? మేలు పొందుకున్న ఆ వ్యక్తిగా దేవుని విడనాడకుండా, దేవుని మందిని విడనాడకుండా ఇక జీవిస్తూ ఆమె యొక్క బ్రతుకుని కొనసాగించింది. నీవు నేను నిత్యము దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ దేవుని యొక్క మేలును పొందుకున్నప్పుడు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు అప్పటికప్పుడే మనము మర్చిపోతూ ఉన్నాము. కానీ ఆమె మరొక దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చింది. మరలా చెప్తున్నాను, 3 వ్యక్తులు దేవుని నమ్ముకొని దేవుడు తెలిసిన తర్వాత, అన్నీ తెలిసిన తర్వాత ఇక మేము వేరుగా జీవించినా మాకు ఏమి కాదు అనుకున్నారు. ఇంకో 3 వ్యక్తులేమో మాకు ఏమీ తెలీదు,
మాకు విగ్రహారాధన తెలుసు, మాకు పాపము తెలుసు, విడుదల పొందుకునే స్థితిలో మేము ఉన్నాము. ఇప్పుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాము, ద్రాక్షావల్లి అనబడుతున్న యేసేను మేము తెలుసుకున్నాము. ఇప్పుడు కొమ్మల మేము మా యొక్క ఫలాలని అభివృద్ధి పరుచుకోవాలి, ఫలభరితంగా మార్చబడాలి, మా యొక్క ఆకులు విస్తారంగా వ్యాపించాలి, మా యొక్క కొమ్మలు దృఢంగా ఉండాలనుకొని వీళ్ళు ఏం చేశారంటే ద్రాక్షావల్లి అనబడుతున్న యేసయ్యతో వీళ్ళు అంటుకట్టుకొని జీవిస్తూ పరలోక రాజ్యాన్ని వీళ్ళు స్వతంత్రించుకున్నారు. వాళ్ళేమో కోల్పోయిన స్థితిలో ఉన్నారు. మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరని ప్రభు మాట్లాడుతున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ కొద్ది మాటల ప్రభు మన వీటిలో దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం.